మీ అందరికీ జై భీమ్, జై అరుంధతి. మీరు వినే ఉంటారు చరిత్రలో వశిష్ఠుడు అరుంధతి. ఈ వశిష్ఠుడు అరుంధతి పురాణ కాలం నుంచి ఈనాటి వరకు మన సమాజంలో ప్రతి ఒక్కరూ వారి పేరును స్మరిస్తూ ఉంటారు. సరిగ్గా ఇక్కడ ఆగితే ఈ దేశంలో మనుషులు ప్రధాన స్రవంతికి ప్రచారం కావాలంటే మీడియా ఒక సాధనం. నిజానికి భారతదేశంలో వార్తాహరులు మొదటి వ్యక్తులు ఎవరు అంటే మాదిగ వాళ్ళే. ఊరిలో చావైనా, పెళ్ళైనా, శుభకార్యమైనా, అధికారులు వచ్చినా, ఏ విషయాన్నైనా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చేరవేయాలంటే డప్పే మొట్టమొదటి ధ్వనిని వినిపించిన సాధనం. కనుక ఈ దేశంలో వార్తని ఒక చోటు నుంచి మరో చోటికి మోసుకెళ్ళిన మొట్టమొదటి వ్యక్తులు మాదిగలు. కానీ ఈనాటి వర్తమానంలోకి వస్తే ఆ మాదిగలే ఈ సమాజంలో చిట్ట చివరి మానవులుగా మారిపోయారు. వాళ్ళ గురించిన చరిత్ర, వాళ్ళ గురించిన సాహిత్యం, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలు ప్రధాన స్రవంతిలో, పాఠ్యపుస్తకాల్లో, రాజకీయ విషయాల్లో చర్చనీయాంశంగా కాకుండా పోయాయి. గురంజాశ్వ చెప్పినట్లు ఈ మానవుడు భరతవీరుని పాదము కందకుండగా చెప్పుకుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వాని సేవకున్ అని రాశాడు. ఈ దేశానికి ఈ భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనం చేసిన మాదిగవాడు వాడికి సేవ చేసుకోవాలంటే ఈ దేశం తరతరాలుగా జన్మ జన్మలుగా సేవ చేసుకున్న తీరినటువంటి రుణపడి ఉన్నది. అయితే పై వర్గాలు, మధ్య వర్గాలు వీళ్ళెవరూ మన గురించి పట్టించుకోరు. మన గురించి మనమే పట్టించుకోవాలి. మన చరిత్ర మనమే రాయాలి. మన జీవితాన్ని మనమే నిక్షిప్తం చేయాలి. ఆ చేసే క్రమంలో కొద్దిమంది మిత్రులు కలిసి అరుంధతి ఛానల్ను మన ముందుకు తీసుకొస్తున్నారు. వారి కృషిని అభినందించాలి. మనకి టీవీలు లేవు, మనకి పత్రికలు లేవు, మన దగ్గర పెట్టుబడి లేదు. కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలను పెట్టుకోవడానికి మన దగ్గర పెట్టుబడి లేదు. పోనీ అధికారమైనా ఉందా? అధికారం ఉన్నోడి చేతుల్లో అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళ చుట్టూ మీడియా మొత్తం తోకలు ఊపుకుంటూ తిరుగుతుంది. మనకు అధికారం లేదు. కానీ మన చేతుల్లో ఒక అద్భుతమైన ఆయుధం ఉన్నది. ఈ దేశంలో 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 35 కోట్ల మంది మనమే ఉన్నాం. 35 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఈ స్మార్ట్ ఫోనే ఇవాల్టి మన ఆయుధం. ఈ స్మార్ట్ ఫోనే ఇవాల్టి మన మీడియా. మనం సిమ్ కార్డు ద్వారా ఇంటర్నెట్ కోసం నెలకి ఇన్ని పైసలు ఖర్చు పెడుతుంటే ఈ పైసలను తీసుకెళ్ళి వాళ్ళు మీడియా పెట్టుకొని వాళ్ళు లాభాలు పొందుతున్నారు. ఈ పైసలతో వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఈ పైసలతో మరి మన చరిత్రను మనం ఎందుకు బయటకు తీసుకురాకూడదు? కనుక మిత్రులారా, ఈ ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఎవరెవరి ఛానల్లో చూస్తున్నాం కదా, చూస్తే వాళ్ళకి డబ్బు పోతుంది. ఇప్పుడు మన ఛానల్ని మనమే సబ్స్క్రైబ్ చేసి మీరు ప్రతి ఒక్కరికి, ఒక వ్యక్తి 100 మందికి పంపించాలని లక్ష్యం పెట్టుకోండి. ఈ దేశంలో ఉన్న 35 కోట్ల మంది చమార్, మాదిగ, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఏ పేరుతో పిలిచినా చర్మ వృత్తి ప్రధాన ఆధారం కలిగిన మనం, ఈ దేశ ఉత్పత్తిలో భాగమైన మనం, మన చరిత్రని, మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవడానికి మన మిత్రులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించాలి, ప్రచారం చేయాలి, నిలబెట్టాలి, దీర్ఘకాలికంగా నిలబెట్టాలి. దానికోసం మీరందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అరుంధతి ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ఫేస్బుక్ ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేయండి. ఎన్ని రకాల సామాజిక మాధ్యమాలు ఉంటే అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో మన టీవీ ఛానల్ను ప్రచారం చేయమని కోరుతున్నాను.